వక్రకాయం మహావీరం చంద్రాదిత్యవిమర్ధనం సింహికాగర్భసంభూతం రాహుం తం ప్రణమామ్యం. మనకి గోచారవశాత్తు రాహు మే 18, 2025 తేదీ ఆదివారం సాయంత్రం 5:08 వెనక్కి అంటే తిరోగమనం చెందుతారు రాహుకేతువులు ఇద్దరు కూడా. మిగిలిన గ్రహాలన్నీ కూడా పురోగమనం ఎదరికి పెడతాయి, రాహుకేతువులు వెనక్కి పెడతారు. అంటే మేనంలో ఉండేటువంటి రాహువు కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కుంభ ప్రవేశం అలాగే కేతువు సింహ ప్రవేశం ఈ సందర్భంలో ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే గోచార రీత్యా అంటే కేవలం ఇది సంపూర్ణమైనటువంటి 100% ఇలాగే జరుగుతుందని కాదు, ఒక సూచనప్రాయంగా గోచార విషాత్తు సహజంగా లగ్నస్ఫుటం ఏ విధంగా ఉంటుందో దాని నుంచి 60-70% దాకా జరుగుతుంది. అయితే ఈ గోచారం అనేటువంటిది 30% మాత్రమే మనకి సూచనప్రాయంగా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ కుంభప్రవేశమైనటువంటి రాహు వల్ల ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచించినట్లయితే, కుంభంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో జన్మ ఈ కుంభరాశి వారికి కొంత భీతి, భయము, అలజడి అనేటువంటివి, అలాగా అనేక రకాలైనటువంటి పిచ్చి కళలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే మీనరాశి వారికి కొంత కష్టం సంభవించేటువంటి పరిస్థితి, వ్యయస్థితి కాబట్టి రాహు వ్యయంలో ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. చేసిన పనుల యొక్క ప్రయోజనం పెద్దగా కనపడదు. మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి యాదృచ్ఛికమైనటువంటి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది లాభస్థితి కారణంగా. అలాగే వృషభ రాశి వారికి కొంత ధన వ్యయం, వృధా ఖర్చు అనేటువంటిది అవుతుంది. దానివల్ల ప్రయోజనం లేనటువంటి స్థితిలో ఉంటుంది ఆ ఖర్చు. ఇక మిథునం వారికి శత్రువృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తెలియకుండానే అంతఃశత్రువులు అనేటువంటి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మీ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి సందర్భం కనబడుతుంది. కర్కాటక రాశి వారికి తెలియకుండానే కొన్ని వస్తువులు మర్చిపోవడం, అలాగే చోరులు, దొంగతనం జరగడం అనేటువంటిది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వస్తువుల పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం. అలాగే సింహరాశి వారికి శత్రువృద్ధి కూడా అధికంగానే ఉంటుంది. తెలియకుండానే అంతఃశత్రువులు, మానసిక వేదన, ఒత్తిడికి గురవడం అనేటువంటిది స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, చోరత్వం అనేటువంటిది ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి సౌకర్యం, సంపూర్ణమైనటువంటి సౌకర్యం ఉంటుంది. ఆనందదాయకంగా తెలియకుండానే అనూహ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే తులారాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, వారు సంపాదించినటువంటి సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండేటువంటి అవకాశం. వృశ్చిక రాశి వారికి గౌరవభంగం, 10 మందిలో మాట్లాడే సందర్భంలో తడబాటు వల్ల వారికి గౌరవభంగం జరిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే ధనురాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మంచి పోటీ విషయాల్లోనూ, అలాగే సోదరులతోటి వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలవంతం అవుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి అకారణంగా కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక సింహంలో ఉన్నటువంటి కేతువు వల్ల వారికి కొంచెం భయం, సింహరాశి వారికి కొంత భయం ఉంటుంది. ఇందాక శత్రువృద్ధి అనుకున్నాం, రాహు వల్ల సప్తమంలో ఉండడం వల్ల శత్రువృద్ధి ఉంటుంది. అలాగే ఇక్కడ కేతు ఉండడం వల్ల మనోభీతి అనేటువంటిది, భయము, భీతి అనేటువంటిది ఉంటాయి. ఇక కన్యారాశి వారికి ఇబ్బంది, కొంచెం కష్టాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ద్వితీయంలో ఉండేటువంటి కేతు వల్ల. కాబట్టి వ్యయం అవుతాడు అనమాట. కన్యారాశికి కేతు వ్యయంలో ఉండడం వల్ల, సింహరాశిలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కేతు వల్ల సింహంలో ఉండడం వల్ల తులారాశి వారికి కొంత ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి కొంత ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ధనుసు రాశి వారికి శత్రువృద్ధి, అంతఃకలహాలు పెరిగేటువంటి అవకాశం. మకర రాశి వారికి కొంత కష్టపడ్డప్పటికీ కూడా నిరాశ, నిస్పృహ అనేటువంటి కేతు ద్వారా వస్తాయి. కుంభరాశి వారికి కొంత స్నేహాలు చెడిపోవడం అనేటువంటిది, అలాగే ఎక్కువ కాలం నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మీనరాశి వారికి సౌకర్యవంతంగా ఉంటుంది,
అనుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా ఏర్పడే విషయం. ఇక మేషరాశి వారికి కొంత విచారం ఉంటుంది, మన మానసికమైనటువంటి విచారం వస్తుంది. దాన్ని తట్టుకోవాల్సినటువంటి పరిస్థితులుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృషభ రాశి వారికి అసౌకర్యం ఉంటుంది, సుఖమైనటువంటి నిద్ర కానీ సుఖమైనటువంటి భోజనం కానీ ఉండేటువంటి పరిస్థితి ఈ కేతు వల్ల జరిగేటువంటి అవకాశం. అలాగే మిథున రాశి వారికి సహకార లోపం అనేటువంటిది, మీకు ఇప్పటిదాకా సహకరించేటువంటి వాళ్ళు సహకరించరు. అలాగే నిస్పృహ నిరాశ అనేటువంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి కొంత విముఖత, నిర్వీర్యత, నిస్పృహ అనేటువంటి ఉంది. కాబట్టి ఈ అననుకూలమైనటువంటి ఈ కేతువు వల్ల, అలాగే కుంభంలో ఉండేటువంటి రాహు వల్ల బయటపడడం కోసం అమ్మవారి యొక్క దర్శనం ప్రదోషకాలంలో సాయంత్రకాలంలో దర్శనం చేయడం, గ్రామదేవత కానీ పార్వతీ అమ్మవారి కానీ లక్ష్మీదేవి అమ్మవారి కానీ, అలాగే కేతువు దోషం ఉన్నటువంటి వాళ్ళు, జన్మకేతు అయినటువంటి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు కూడా గణపతి ఆరాధన చేయడం, 10-11 గంటల సమయంలో గణపతి యొక్క దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రులారా, గమనించి ఆ పరిహార క్రియలు చేస్తూ గణపతి ఆరాధన, అమ్మవారి దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వ్యతిరేక్తమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షింపబడతాం.